కొట్టినప్పుడు బాధితురాల్ని ఎవరైతే మూర్తి కొట్టాడో పగలు ఆ కొట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. అప్పుడే పోలీసులు రక్షణ కల్పించి ఉంటే, అప్పుడే కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుని ఉంటే రెండవ సంఘటన జరిగి ఉండేది కాదు. రెండవ సంఘటన జరగడానికి కూడా కారణం ఏంటంటే, మీరెళ్ళి నా మీద, తెలుగుదేశం నాయకుడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా అని సెకండ్ యాక్ట్ వచ్చింది. ఇది పోలీసుల అలసత్వం కాదా అని ఆలోచించవలసిందిగా కోరుతున్నా. రెండవది ఏంటంటే, వాళ్ళ ఇంటికాడ సీసీ ఫుటేజ్, సీసీ కెమెరా లేకపోతే మొత్తం ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, పోలీసులు తబక్క నొక్కేసేవాళ్ళు. అది ప్రభుత్వందైనా నొక్కేసేవాళ్ళు. అదేంటంటే ఈ బాధితురాలి ఇంటి దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టారు. చూశారుగా సీసీ ఫుటేజ్. ఇంకోటి అయితే నొక్కేసేవాళ్ళు. సీసీ ఫుటేజ్ ఉండటం వల్లనే ఈ క్రైమ్ బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాక్షి ఛానల్ లాంటి వాటిలో ఇంకా 2 ఛానల్స్ దీన్ని ప్రసారం చేశాయి. అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆ ఎమ్మెల్యే గారు వాడిని సస్పెండ్ చేసాం, మా చేతులు దులిపేసుకున్నాం అంటే మాత్రం ఇది తప్పు, అన్యాయం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.